గాలితోనే ఉచిత విద్యుత్ ఉత్పత్తి విండ్మిల్ యూనిట్ను ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. గాలితోనే అద్భుతంగా విద్యుత్తును సృష్టించే అద్భుత ఆవిష్కరణ విండ్మిల్ యూనిట్ను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు శుక్రవారం పెద్దాపురంలో ప్రారంభించారు. సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విండ్ మిల్ విద్యుత్ యూనిట్ను డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. కాలుష్య రహితంగా లభించే ఉచిత విద్యుత్తును గాలి ద్వారా సృష్టించడం అద్భుతమని డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కొనియాడారు. జనసేన నాయకులు కౌన్సిలర్ ఒబిలిశెట్టి గున్ని, ధరణికోట యోహాన్, మండలమూడి హరికృష్ణ, వంగలపూడి సతీష్, టీడీపీ నాయకులు హుస్సేన్పురం సల్లా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మరి విండ్మిల్ యూనిట్ను మీరు చూడండి. చాలా శుభదినం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విండ్ పవర్ అంటారు, దాన్ని విండ్ మిల్ అన్నమాట. దాని ద్వారా మనకి కరెంటు ఉత్పత్తి చేస్తాం. 1 కిలోవాట్ ఉత్పత్తి చేస్తుంది. దానికి తోడుగా సోలార్ ఉంది, అదొక కిలోవాట్. రెండు కలిపి 2 కిలోవాట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నమాట. దానితో ఈ బిల్డింగ్ సరిపడే పవర్ అంతా కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎప్పుడన్నా కొన్ని రోజులు గాలి లేకపోయినా, ఎండ లేకపోయినా కొంచెం తగ్గుతుంది, కానీ ఏదో కొంతన్నా వస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మేము ఫౌండేషన్లో ఎప్పుడు కూడా సమాజానికి కొంచెం ఒక బాధ్యత వహించి మేము కూడా లీడర్షిప్ చూపించి మేము చేస్తే మిగతా ప్రజలు కూడా ఇలా చేస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ముందు తరాలకి రాను మన పవర్ ఉత్పత్తి తగ్గిపోతుంది, వాడకం ఎక్కువైపోతుంది. అందుకని ఏంటంటే అందరూ కూడా ఎటువంటిది వాడినప్పుడు కొంచెం కరెంటు ఆదా చేసుకోవచ్చు మనం. అదే కాకుండా ప్రతి కుటుంబానికి కొంత డబ్బులు కూడా ఆదా అవుతుంది. అందుకని అందరూ కూడా ఇటువంటి అవకాశాలు వాడుకొని విండ్ మిల్లు పెట్టలేకపోయినా కనీసం సోలార్ అన్నా పెట్టుకొని చేసుకుంటే మనం ఎంతో దేశానికి, ప్రపంచానికి కూడా మంచి చేసినట్టు అవుతుంది. ముందు తరాలకి కావాల్సిన వనరులు కూడా మనం ఆదా చేసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. అందుకని ఈరోజు మాకు వచ్చారు తుమ్మల రామస్వామి గారు వచ్చి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే అటువంటి మంచివారి చేతి మీద చేస్తే చక్కగా ఇది బాగా పనిచేస్తుంది మా నమ్మకం. నమ్మకం కంఠాసుపత్రి యజమానిగా ఉన్నటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎంతో మందికి నేత్ర చికిత్సల కోసం ఉచితంగా అనేక లక్షలు ఖర్చు పెట్టి అనేక మందికి కంటి చూపు ఇచ్చినటువంటి ప్రదాత డాక్టర్ చంద్రశేఖర్ గారు. వారు మన పెద్దాపురం పట్టణంలో కిరణ్ కంటి ఆసుపత్రి ఒక బ్రాంచ్ నెలకొల్పి తద్వారా పేదలకు కంటి చికిత్స నిమిత్తం పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో కూడా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం, తద్వారా పేద మధ్యతరగతి ప్రజలకి కంటి చూపు అనేక మందికి ఇచ్చినటువంటి ప్రదాత చంద్రశేఖర్ గారు. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక మందికి వారు ఈ నేత్ర చికిత్స చేయించడం, తద్వారా ఫ్రీగా ఆపరేషన్లు చేయించడం, కొంతమందికి కళ్ళజోళ్ళు ఇవ్వటం, అనేక మందికి వారు సేవలు అందించినటువంటి సంగతి మన జిల్లా కాదు మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా కిరణ్ కంటి ఆసుపత్రి యొక్క సేవలన్నీ కూడా తెలుసు. మన పెద్దాపురం పట్టణంలో కిరణ్ కంటి ఆసుపత్రి ఏదైతే ఉందో ఈరోజు అక్కడ
మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా ఒక విండ్ పవర్ ఈరోజు ఈ కిరణ్ కంటి ఆసుపత్రి వద్ద మాతో ప్రారంభించినందుకు డాక్టర్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు చూడండి మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేదు మొట్టమొదటిగా విండ్ పవర్ ఏర్పాటు చేయటం. అలాగే సోలార్ అనేటువంటిది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దాని మీద దృష్టి పెట్టి సోలార్ పవర్ మీద దృష్టి పెట్టి సబ్సిడీ కూడా ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పించి మరి ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది పదే పదే చెప్తూ, అలాగే ఈరోజు నూతనంగా మన డాక్టర్ చంద్రశేఖర్ గారు మరి విండ్ పవర్ కూడా చూస్తే చూడముచ్చటగా ఉంది. ఒక పక్క చూడడానికి ఇంద్రధనుసు లాంటి కలర్స్తో పాటు మరి కరెంటు ఆదా చేసుకునేటువంటి విధానాన్ని మొట్టమొదటిగా మన పెద్దాపురం పట్టణంలో మరి ప్రారంభించినందుకు మరొకసారి మన పెద్దాపురం నియోజకవర్గ తరఫున పట్టణ ప్రజల తరఫున కూడా డాక్టర్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.